హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? అందరికీ ఒకసారి నమస్తే. ఈరోజు జర్మనీలో నేను ఉండే ఇంటికి దగ్గరే అనుకోండి, ఇంటికి దగ్గర ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్క్ ఒకసారి మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చిన. ఇవాళ ఏంటంటే నాకు కొద్దిగా హాఫ్ డే ఉంది. హాఫ్ డేలో ఒకసారి ఇంటి పక్కనే ఉన్న ఈ పార్క్ ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఒకసారి పార్క్ మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఇంటికి పక్కనే ఉంటుంది. రోజు నాకు మధ్యాహ్నం ఎప్పుడైనా టైం దొరకంగానే ఏం చేస్తా అంటే నేను ఇది ఒకసారి అట్లా ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తా అన్నట్టు. పార్కు ఇట్లా ఉంటుంది చూడ్డానికి. మధ్యలో చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. ఎండాకాలంలో వాక్ చేసుకోవడానికి ఈ పార్క్ బాగుంటుంది. చాలామంది విజిటర్స్ వస్తుంటారు ఇక్కడికి. ఏంటంటే ఈ పార్క్ విశేషం ఏంటంటే ఇక్కడ 16,000 రకాల ఆక్సిజన్ చెట్లు ఉన్నాయి. ఇది చుట్టుపక్కల చాలా ఫేమస్ పార్క్. ఇది మీకు ముందు ముందు ఇంకా చూపిస్తుంటాను, అన్నీ చూస్తూ ఉండండి కొద్దిగా. అట్నే వీడియో ఎండింగ్ వరకు చూసి ఎట్లా ఉంది ఈ పార్క్ అనేది నాకు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. ఇట్లా ఉంటాయి ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్స్. ఇంట్లో చిన్న చిన్న కొత్త ఇప్పుడే చేపలు వేశారు. ఎవ్రీ ఇయర్ ఎండాకాలం వచ్చినప్పుడు ఇట్లా రంగురంగుల చేపలు వేస్తారు అన్నట్టు దీంట్లో. ఇంకా ఇప్పుడే చిన్న పిల్లల్లా ఉన్నాయి, పెరుగుతున్నాయి. ఇప్పుడే పెరిగిన తర్వాత ఇంకా బాగుంటాయి అవి చూడ్డానికి. ఈ వాటర్ కూడా క్లీన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి క్లీన్ చేసిన తర్వాత ఇంకా చేపలు, తాబేళ్ళు బాగుంటాయి దీంట్లో. సరే, ఇప్పుడు ఒకసారి ఆ ముందు నుంచి ఒకసారి చూసేద్దాం మనం ఎట్లా ఉందనేది. సో ఇటు నుంచి మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇంకా ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను చూస్తాను రోజు, మీకు ఒకసారి చూపిద్దామని. బాగా పెద్దగా ఉంటుంది పార్కు. చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఉంటుంది ఇక్కడ. ముందుకెళ్తే మీకు అది కూడా చూపిస్తా. ఇక్కడ గోల్ఫ్ కోర్సింగ్ ఉంటుంది. ఇక్కడ గోల్ఫ్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే గోల్ఫ్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. అక్కడ గోల్ఫ్ ఆడేవాళ్ళు కొంతమంది ఏంటంటే పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి నేర్పిస్తుంటారు. ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాం ముందు ఎట్లుంది అనేది. ఇవి వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్. ఇక్కడికి ఎవరైనా వస్తే ఎక్కువ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా వస్తుంటారు ఇక్కడికి ఆక్సిజన్ తీసుకోవడానికి. ఈ చెట్లన్నీ ఏదో ఒక రకమైన ఆక్సిజన్ చెట్లు అంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు. బాగుంటుంది ఈ పార్కు. రోజు ఈవినింగ్ వాక్ చేయడానికి మాత్రం బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంక పబ్లిక్ వస్తుంటారు బాగా. ఈ ముందు కనబడేది వచ్చేసి అది చిన్నది ఐస్ క్రీమ్ షాప్ అన్నట్టు. ఇంకా స్టార్ట్ కాలేదు, అది స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటారు దాంట్లో. ఇంకా పిల్లలు ఎగబడి తీసుకుంటూ ఉంటారు. అది అట్నే ఐస్ క్రీమ్ షాపు ప్లస్ చిన్న ఇంకా కఫే లాగా అనుకోండి, కఫేటేరియా అంటారు కదా, కాఫీ కూడా అమ్ముతుంటారు దాంట్లో. చిన్న టైప్ రెస్టారెంట్. ఇంకా ఇట్లా ఇక్కడి నుంచి ఇది గోల్ఫ్ ట్రైనింగ్కు చిన్న స్టేడియంస్, చిన్న చిన్న స్టేడియంస్, ఈ గోల్ఫ్ స్టేడియంస్ అన్నట్టు. ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి పెడతారు ఎట్లా ఆడాలని చెప్పేసి.
ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో అక్కడ మధ్యలో నుంచి, ఆ డ్రమ్స్ మధ్యలో నుంచి ఆ బాల్ వచ్చి ఈ హోల్లో పడాలి. అక్కడ నుండి కొడతారు. ఇంకా అక్కడ నుండి కొడితే ఈ డ్రమ్స్ మధ్యలో నుండి వచ్చి ఆ హోల్లో పడతా అన్నట్టు. ఇక్కడ రాసింది, ఇక్కడ మెన్షన్ చేసింది ఎట్లా ఆడాలని చెప్పేసి. అదే అన్నట్టు. ఇంకా బాగుంటుంది పార్క్ చూడడానికి, చాలామంది ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇంకా ఇది కూడా అంతే. ఈ ఆడడం నేర్చుకోవడానికి ఇక్కడ నిలబడి కొడుతుంటారు అన్నట్టు. ఇక్కడ బాల్ పెట్టేసి, ఈ ప్లేస్లో బాల్ పెట్టేసి కొడితే ఏంటంటే ఆ మధ్యలో నుంచి వెళ్ళి అక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో వచ్చి పడాలి బాల్. అది వీళ్ళంతా అదే ఆడుతూ ఉంటారు, ఇక్కడ టైంపాస్ చేస్తుంటారు. వీకెండ్లో ఇంకా బాగా పబ్లిక్ ఉంటారు. ఇవాళ వచ్చే సోమవారం కాబట్టి పబ్లిక్ తక్కువ ఉన్నారు. సరే, ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది దీని గురించి, ఇదేంటి అంటే ఇక్కడ నిలబడి, ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో నుండి ఇక్కడ నిలబడి బాల్ కొడితే ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ మధ్యలో నుండి వెళ్ళి అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో పడాలి. అది ఈ వీల్ మధ్యలో నుండి వెళ్ళి అక్కడ పడాలి. అది ఇట్లా ముందుకు వెళ్తుంటే ఇంకా అన్ని రకాలుగా స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ చాలామంది ఆడుతున్నారు. మంచి వాతావరణం ఉంది ఇవాళ, చల్లటి గాలి ఉంది పార్క్లో. అట్నే ఈ పక్షుల సౌండ్లు ఉంటాయి కదా, బాగుంటాయి వినడానికి. అది ఇది కూడా ఒక స్పోర్టు అంతే. ఇంక అక్కడ నిలబడి కొడితే, అక్కడ నుండి కొడితే అక్కడ ఉంది హోలు, ఆ హోల్లో పడాలి. ఇక్కడ ఒకటి ఉంది. ఇదేంటంటే ఇవన్నీ ఒక టాస్క్లు. ఇవన్నీ అక్కడ నుండి బయలుదేరి, అక్కడ ఆడుతున్నారు కదా, అక్కడ నుండి బయలుదేరి ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లా ఈ పార్క్ అంతా తిరుగుతుంటారు అన్నట్టు. చూడండి పార్క్ ఎంత బాగుందో, గ్రీన్గా సూపర్ ఉంది ఇది పార్క్. ఇటు నుంచి ఆ ముందుకు వెళ్తే అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ వస్తుంది. మధ్యలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది ఒకటి. అక్కడ అప్పుడప్పుడు మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు బాగుంటుంది అక్కడ. వింటర్లో అయితే మొత్తం ఇదంతా మంచుతో కప్పుకొని ఉంటుంది మొత్తం. నేను నెక్స్ట్ ఇయర్ మంచి వింటర్ వచ్చినప్పుడు తీసాను నేను ఇంతకుముందు వీడియోలు, కానీ అది యూట్యూబ్ గురించి తీయలేదు, అట్లా మామూలుగా తీసి పెట్టుకున్నాను నేను. ఈసారి మాత్రం వింటర్లో స్నో పడ్డప్పుడు మంచి వీడియో తీసి పెడతాను మీకు.
నేను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్లో ఉంటున్నాను. ఇక్కడే ఉంటుంది, దగ్గరనే, పక్కనే ఇల్లు. రోజు సాయంత్రం కాగానే అట్లా వచ్చేసి ఇట్లా ఈ పార్క్లో తిరుగుతుంటాను. ఇది వచ్చేసి చిన్నపిల్లలది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ ఫెసిలిటీస్ పెట్టారు అన్నట్టు. ఫ్యామిలీస్ వస్తుంటే ఇక పిల్లల్ని తీసుకొని వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సరే, అట్నే ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఆ ముందు కూడా ఇంకా కొన్ని ప్లేస్ ఉంది, అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ కరెక్ట్ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పార్క్లో మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఇది మంచి టూరిస్ట్ ఏరియా కాబట్టి. ఇక్కడ ఏంటంటే థర్మల్ బాత్ ఉంటుంది ఒకటి. థర్మల్ బాత్ అంటే మంచి ప్యూర్ వాటర్ అన్నట్టు, ఇంకా ప్యూరిఫైడ్ వాటర్ అనుకోండి, మినరల్ వాటర్ అనుకోండి. మినరల్ వాటర్ తోటి స్విమ్ బాత్స్ ఉంటాయి అన్నట్టు. ఇది వచ్చేసి ఈ పార్క్ సంబంధించిన ఒక రెస్టారెంట్. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడ కూర్చొని ఇంకా ఫుడ్ తింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటూ ఉంటారు అన్నట్టు. ఇది వచ్చేసి ఒక మంచి మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, ఇంకా మొత్తం బ్యాండ్ బాజా భారత్ ఉంటుంది ఇక్కడ. జూలై 31కు ఇక్కడ మంచి ఫెస్ట్ ఉంటుంది. అది ఒక్కసారి మాత్రం వీడియో నేను తీసి పెడతాను. లైట్ ఫెస్ట్ అని చెప్పేసి నైట్ మొత్తం లైట్స్ పెడతారు, ఈ పార్క్ మొత్తం లైట్స్ పెడతారు, ఫుల్ లైట్స్ పెడతారు. అది బాగుంటుంది లైట్ ఫెస్ట్. ఇక్కడ యూరోప్లో ఇదేందో నాకు అర్థం కాలేదు ఇంతవరకు, కానీ ఎండాకాలం వచ్చిందంటే చెట్లు చిగురిస్తాయి ఇక్కడ. వర్షాకాలం తక్కువ ఉంటుంది ఇక్కడ. వింటర్ ఒక స్నో ఉంటుంది కదా, స్నోలో మాత్రం మొత్తం ఆకులను రాలిపోయి మొత్తం ఎండిపోయిన చెట్లాగా తయారవుతుంటాయి ఇంకా. అంతే, ఈ రెస్టారెంట్ సంబంధించిన బ్యాక్ సైడ్ ఇది. ఈ పార్క్ ఏంటంటే ఎంట్రన్స్ ఒక 3 ఎంట్రన్స్లు ఉంటాయి. అటు బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఉంటుంది, ఇటు ఫ్రంట్ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి. ఇక్కడ ఏంటంటే కార్లలో వచ్చిన వాళ్ళు ఇక్కడంతా పార్కింగ్ చేసుకొని కార్లు ఈ సైడ్ నుంచి వస్తుంటారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మినరల్ థర్మల్ బాత్ అని చెప్పేసి, ఇది థర్మల్ బాత్. ఈ ముందున్న చూడు, అది వచ్చేసి థర్మల్ బాత్. ఇంకా ఏంటంటే ఇక్కడ అంతా ఎక్కువ ఓల్డ్ పీపుల్స్ ఎక్కువ వస్తుంటారు. ఇంకా మంచి సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు యంగ్ జనరేషన్ కూడా వస్తుంటుంది. ఇది లోపల చాలా పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళట్లేదు. నేనే ఒక 2-3 టైమ్స్ వెళ్ళిన అంతే. దానికి ఇంకా ఎంట్రీ ఫీజు ఉంటుంది, 12 యూరోస్, 1200 ఎంట్రీ ఫీజు ఉంటుంది. 2 అవర్స్ గురించి అంతే. 2 అవర్స్ తర్వాత మళ్ళీ టికెట్ పర్చేజ్ చేయాలి. ఇప్పుడు అంతా ఎండాకాలం ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. ఏంటంటే మీకు ఒకసారి ఇక్కడికి దగ్గరికి వచ్చి చూపిస్తే మీకు కూడా అర్థమవుతుందని. ఇది మినరల్ థర్మల్ బాత్ అని. ఈ ఏరియాలో ఏంటంటే ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ ఒక 2-3 ఉన్నాయి అంతే. ఈ సౌత్ జర్మనీ అంటారు. సౌత్ జర్మనీలో ఒక 2-3 ఉన్నాయి. అందుకే దీనికి సమ్మర్లో వచ్చేసి మిగతా కంట్రీస్ నుంచి, ఎక్కడి నుంచి, నార్వే నుండి, ఫిన్లాండ్ నుండి, ఇటలీ నుండి, స్పెయిన్ నుండి, స్వీడన్ నుండి, ఇక్కడ నుండి టూరిస్టులు వస్తుంటారు అన్నట్టు. ఈ పూల కుండీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పూలు మాత్రం భలే పెట్టారుగా.
అట్నే ఈ ముందుకు వెళ్తే ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఏంటంటే అక్కడ రివర్ ఉంటుంది, బాగుంటుంది అది కూడా చూడడానికి. రివర్ చిన్న రివర్ అది, చూపిస్తాను మీకు. చిన్న రివర్ కాదు, అది పెద్ద రివర్. ఆ రివర్ దాటి అవతల సైడ్ వెళ్తే ఫ్రాన్స్. ఇంకా అది ఒకసారి చూపిస్తాను మీకు, అది కూడా ఇప్పుడు. చిన్న అడవిలాగా ఉంది ఇది. ఇప్పుడు ఇది ఈ పార్క్ బ్యాక్ సైడ్ వచ్చినాం మనం. బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ముందుకెళ్తే అదంతా ఇప్పుడు మనం తిరిగి వచ్చిన ప్లాస్. అంటే ఇంకా మనం ఆ ముందుకు వెళ్ళలేదు. ఆ ముందుకెళ్తే అక్కడ ఒక మనకు రేవే అని చెప్పేసి ఒక షాపింగ్ స్టోర్ వస్తుంది. నేను ఏదైనా పర్చేజ్ చేయాలంటే దాంట్లోనే పర్చేజ్ చేస్తాను. మీకు వెళ్ళేప్పుడు అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇటు కిందికి వెళ్తే రైన్ అని రాసింది కదా పైన. రైన్ అంటే ఇక్కడ రివర్ అన్నట్టు, ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో రివర్ అన్నట్టు, దానికి వెళ్ళడానికి. సరే, ముందు నుంచి వెళ్తే ఈ చిన్న అండర్వే ఉంటుంది కింద నుండి. అండర్వే దాటేస్తే ఆ రివర్ వచ్చేస్తుంది. ఈ పైన ఏంటంటే హైవే ఉంటుంది, పైనుంచి హైవే వెహికల్స్ వెళ్తుంటాయి. ఇంకా ఆ రివర్ పక్కనే ఒక జిమ్ ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఓపెన్ జిమ్ ఎక్సలెంట్ ఉంటుంది. సాయంత్రం పూట ఫుల్ పబ్లిక్ వచ్చేసి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటా టైం దొరికినప్పుడు. చలికాలం బాగా వస్తుంటారు. చలికాలం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం దొరికినప్పుడు వస్తుంటారు అన్నట్టు. ఇది ఇంకా ఆ రివర్ దగ్గరికి ఎంట్రీ ఇది. ఆల్రెడీ పబ్లిక్ బాగానే వచ్చేసింది. వీకెండ్లో బాగుంటారు, వీక్ డేస్లో కన్నా వీకెండ్లో చాలా మంది ఉంటారు. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ జిమ్. ఇది జిమ్ చేసుకోవడానికి. సైక్లిస్టులు ఉంటారు కదా, సైక్లింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ జిమ్ చేస్తుంటారు. ఇక్కడ నుండి సైకిల్ పైన బాసెల్ కూడా వెళ్ళచ్చు. బాసెల్ అంటే స్విట్జర్లాండింగ్. అది సిహెచ్ ఉంది కదా అక్కడ, బాసెల్ సిహెచ్ అని, అది స్విట్జర్లాండ్ కిందకి వస్తుంది. సైకిల్ పైన ఇక్కడ నుండి అక్కడికి కూడా వెళ్తుంటారు. సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తుంటారు అన్నట్టు చాలామంది. ఇది ఇప్పుడు బాత్ బెల్లింగన్ అని రాసింది కదా పైన, అది వచ్చేసి నేను ఉండే ఊరు అన్నట్టు. నేను ఉండే ఊరు పేరు అది. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు సాయంత్రం పూట వీళ్ళున్న వాళ్ళు. ఇదంతా ఇంకా ఓపెన్ జిమ్మింగ్, ఇదంతా ఓపెన్ జిమ్మింగ్.
ఇది వచ్చేసి రివరింగ్. ఆ రివర్ వ్యూ చూడడానికి ఆ ముందుకు వెళ్తే ఆ వ్యూ కూడా చూడొచ్చు. ఒకసారి మీకు అది కూడా పైకి వెళ్ళి చూపిస్తాను నేను ఎట్లా ఉంటుంది. ఎలా ఉంది రివర్? బాగుందా ఫ్రెండ్స్? ఒకసారి వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, క్రిస్టల్ క్లియర్ అంటారు చూడండి, అట్లా ఉన్నాయి వాటర్ మొత్తం. ఓకే, ఇప్పుడు ఈ రివర్ చూసాం కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి మీకు ఇంకో సైడ్ అది సూపర్ మార్కెట్ అని చెప్పాను కదా, ఆ సైడ్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. సరే, ఇప్పుడు మళ్ళీ మీకు కిందికి వెళ్ళిన తర్వాత నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తాను, మీరు చూస్తుండండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు నేను ఈ మళ్ళీ బ్యాక్ చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. ఆల్సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము ఇక్కడ నుండి ఇటు కిందికి వెళ్ళేసి ఆ రివర్ చూసి వచ్చాం కదా, ఇప్పుడు ఇదే ప్లేస్ నుండి మనం అదంతా తిరిగేసి వచ్చాము. ఇప్పుడు ఆ తిరుమల బాత్ చూసేసి ఇటు ఈ సైడ్ వెళ్తే ఏంటంటే, అప్పుడు నేను చెప్పాను కదా వీడియోలో సూపర్ మార్కెట్ వస్తుంది అని చెప్పేసి, ఆ సూపర్ మార్కెట్ వస్తుంది. ఆ వెళ్ళే ముందు కూడా అక్కడ చిన్న చిన్న ఇదే పార్కుకు సంబంధించిన కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి కూడా చూసుకుంటూ అక్కడికి వెళ్ళిపోతే, ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతే ఏంటంటే మనకు అక్కడ విషయాలు కూడా చూసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇదంతా మధ్యలో ఇది మట్టి ఉంది కదా, ఈ దున్నినట్టు ఉంది కదా మధ్యలో, ఇదంతా ఏంటంటే మనకు ఈ ఎండాకాలం వచ్చినప్పుడు వీళ్ళు పూల మొక్కలు పెడుతుంటారు అన్నట్టు. పూల మొక్కలు పెట్టడానికి ఇదంతా రెడీ చేసి పెట్టారు. నాకు తెలిసి ఇంకో 1 వీక్ లోపల ఇక్కడ అన్ని పూల మొక్కలు పెడతారు, ఇదంతా ఈ ఏరియా అంతా. అది ఇంతకుముందు మనం చూసినది తిరుమల బాత్, అది అక్కడ. ఇటు నుండి ఇప్పుడు స్ట్రేట్గా ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనకు చిన్న సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దాటి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకు సూపర్ మార్కెట్ వస్తుంది. ఆ సూపర్ మార్కెట్ ఏంటంటే ఇక నేను ఎప్పుడు పర్చేజ్ చేస్తాను, ఇక్కడ పక్కనే ఉంటాను కాబట్టి దాంట్లో నేను పర్చేజ్ చేస్తుంటాను అన్నట్టు. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడ్డానికి. సాయంత్రం పూట బాగుంటుంది చూడ్డానికి, తిరగడానికి. ఎండాకాలం అయితేనే, వింటర్ వస్తే మాత్రం ఎంత స్నోతోటి కప్పుకొని ఉంటుంది మొత్తం, అప్పుడు కూడా బాగుంటుంది చూడ్డానికి. ఇక్కడ మధ్యలో మొత్తం యూరోప్కు సంబంధించిన 3-4 కంట్రీలు అవి ఫ్లాగ్స్ కూడా పెట్టారు వాళ్ళు. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఆ ఫ్లాగ్స్ ఏంటి అనేది. దానికన్నా ముందు ఇది ఒకసారి ఇట్లా చిన్న స్టాచ్యూస్ పెట్టారు, ఇవి కూడా ఒకసారి చూసుకొని. ఇదంతా ఇంకా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. ఈ పార్క్లో వెళ్ళే వాళ్ళు, ఆ తిరుమల బాత్ అని చెప్పాను కదా, తిరుమల బాత్ అంటున్నాను కదా ఇంతకుముందు నుంచి, మీకు అర్థమవుతుందో లేదా, అది స్విమ్మింగ్ పూల్ అన్నట్టు. ఎండాకాలంలో మినరల్ వాటర్ తోటి ప్లస్ లైట్గా వేడిగా ఉంటాయి వాటరు, వేడి వాటర్ తోటి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది లోపల. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, 2-3 ఉంటాయి, బాగుంటుంది. అది ఎప్పుడైనా నేను కుదిరినప్పుడు అది కూడా వీడియో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ పార్క్ అయితే చూద్దాం మనం. ఇది అది ఆ మధ్యలో పెట్టిన ఫ్లాగ్స్ ఏంటంటే, ఒకటి జర్మనీ, ఒకటి ఫ్రాన్స్, ఒకటి స్విట్జర్లాండ్, ఒకటి యూరోపియన్ ఫ్లాగ్. అది మధ్యలో ఇంకో ఎల్లో అండ్ బ్లాక్ ఉంది కదా, అది వచ్చేసి ఈ విలేజ్కి సంబంధించింది, ఈ విలేజ్కి సంబంధించిన ఫ్లాగ్ అది. ఇక్కడ చిన్న బస్ స్టాప్ ఉంది, ఇక్కడికి అప్పుడప్పుడు ఈ లోకల్లో తిరిగే బస్సులన్నీ వస్తుంటాయి.
ఇక్కడ స్టాప్లో కూర్చున్న వాళ్ళని ఎక్కించుకొని వెళ్తుంటాయి. ఇంకా ఇది ఇలా ఉంటుంది పార్కు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా చాలా పెద్దగా ఉంది. అటు ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదంతా వాక్ చేయాలంటే ఇప్పుడు నాకు టైం తక్కువ ఉంది. అందుకే చూద్దాం నెక్స్ట్ టైం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో దాన్ని బట్టి ఇంకా నేను మిగతా ఏరియా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఏంటంటే ఇక్కడ నేను లాస్ట్ 7 years నుంచి ఉంటున్నా ఇదే ఏరియాలో. నాకు ఎవ్రీ ఇయర్ చూస్తాను కాబట్టి చూడడానికి బాగా అనిపించింది ఈ ప్లేస్ అంతా. ఒకసారి అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు అటు నుండి వెళ్ళేసి మనం ఆ తిరుమల బాత్ చూసేసి అటు బ్యాక్ సైడ్ వెళ్ళినాం కదా, ఇప్పుడు సేమ్ అటు నుండి తిరిగేసి మళ్ళీ ఈ సర్కిల్కి వచ్చేసి ఇటు నుండి ఇట్లా ముందుకు వెళ్తే మనకేంటంటే అక్కడ మార్కెట్ వస్తుంది. మేము డైలీ వేజెస్ ఉంటాయి కదా, తినడానికి ఫుడ్కు దానికి సంబంధించిన అన్నీ అక్కడే పర్చేజ్ చేస్తుంటాం అన్నట్టు. ఆ మార్కెట్ కూడా మీకు ఆ దగ్గర వరకు వెళ్ళేసి అది కూడా మీకు చూపిస్తాను నేను. మీకు అలాగే సూపర్ మార్కెట్లలో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటాయి అది ఒకసారి మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్లో అడిగితే నేను మీకు ఒకసారి క్లియర్గా సూపర్ మార్కెట్లో కూడా ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనం తినడానికి ఏమేమి ఉంటాయి, ఇక్కడ మనం తినకూడని కూడా ఏముంటాయి ఇక్కడ, అవన్నీ నేను మెన్షన్ చేస్తాను. మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సూపర్ మార్కెట్లో. కాకపోతే మీరు కామెంట్లో నాకు అడిగితే కావాలి అంటే నేను దాని గురించి ప్రత్యేకంగా ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. ఇదంతా ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్. అది ఇటు మార్కెట్కి వచ్చిన వాళ్ళు, అటు ఆ తిరుమల బాత్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పార్క్ చేస్తారు అక్కడ వెహికల్స్. ఈ పక్క వచ్చేసి ఇదంతా క్యాంపెయిన్ వ్యాగన్స్ ఉంటాయి కదా, క్యాంప్ వేసుకోవడానికి వస్తుంటారు కదా వ్యాగన్స్ తీసుకొని, ఆ వ్యాగన్స్ హాల్ట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఇది పార్కింగ్ ప్లేస్. ఇది ఇక్కడ ఏంటంటే ఈ వెహికల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్లలో పార్క్ చేయడం కుదరదు. అందుకే వీటికి సపరేటు కొన్ని పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి. అక్కడ మాత్రమే వాళ్ళు టికెట్ తీసుకొని పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అంటే నైట్ ఇక్కడ స్టే చేస్తారు, ఈ ఏరియా అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు. ఆ పైన ఇల్లు బాగున్నాయి కదా, ఆ పైన ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ కిందున్న లొకేషన్ మొత్తం మంచి వ్యూ కనబడుతుంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ పార్క్, మీకు ఎట్లా నచ్చిందా? నాకు ఏ సంగతి కామెంట్లో చెప్పండి మీరు. ఇది వచ్చేసి ఇంకా ఇది సూపర్ మార్కెటింగ్. ఇది రేవే అని చెప్పేసి, రేవే అనే బ్రాండ్ వచ్చేసి ఇక్కడ జర్మన్లో చాలా పెద్ద బ్రాండ్. ఇది మంచి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి వీళ్ళవి. ప్రైజెస్ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. దీంట్లో బాగుంటుంది ఈ సూపర్ మార్కెట్ వచ్చేసి. ఇంకా మాకు ఇక్కడ 2 సూపర్ మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది రేవే, దీంట్లో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతుంటాయి మనకు కావాల్సినవి. ప్లస్ దాని పక్కన ఇంకోటి రోజ్మాన్ అని చెప్పేసి ఇంకో ఉంటుంది. అది కాకపోతే అది కాస్మెటిక్స్ సంబంధించింది. ఇంకా షాంపూలు, కాస్మెటిక్ లేడీ ఐటమ్స్ బాగా దొరుకుతుంటాయి దాంట్లో. ఇది సూపర్ మార్కెట్ వచ్చేసి ఇది. ఇది వచ్చేసి విలేజ్లోకి ఎంట్రీ. ఇంకా ఆ పక్కన అది హైవే ఉంటుంది చిన్నది, ఆ హైవే నుండి విలేజ్లోకి ఎంట్రీ అవుతుంటారు అన్నట్టు. ఇట్లా చూడండి, ఆ ఎంట్రీకి కూడా ఎంత మంచిగా పూల చెట్లతోటి మొక్కలతోటి ఎంత మంచిగా డెకరేషన్ చేసి పెట్టారో, బాగుంది కదా ఎంట్రన్స్ కూడా. ఇది ఈ సూపర్ మార్కెట్ పేరు వచ్చేసి ఇది రేవే అని చెప్పేసి. మీకు కావాలంటే నేను ఆ లోపల మొత్తం మీకు అన్ని విశేషాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఒకసారి మీరు కూడా నాకు కామెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒకసారి చెప్తే దాన్ని బట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది
ఇప్పుడు ఈ పార్కు, నాకు ఇంటి చుట్టుపక్కల ఉండే విశేషాలు ఇవన్నీ. ఆ ఎదురుగా కనబడుతుందిగా అది కూడా రోజ్మన్ అని చెప్పాను కదా, కాస్మెటిక్స్ అని. అదొక షాపింగ్ కాంప్లెక్స్. అది కూడా షాపింగ్ కాంప్లెక్స్ కాదు, అది సూపర్ మార్కెట్ లాగానే అది కూడా. అది ఓకేనా ఫ్రెండ్స్? సరే, మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్తారా అనుకుంటున్నాను నేను. దాన్ని బట్టి నేను మిగతా ఇంకా ఏమన్నా వీడియోలు చేయడానికి ట్రై చేస్తుంటాను. చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంకరేజ్ చేయండి మీరు. మీ ఎంకరేజ్ నాకు చాలా అవసరము. ఎందుకంటే ఇదే ఏరియాలో ఉంటున్నాను, మంచి మంచి లొకేషన్స్ తిరుగుతున్నాను, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే నాకు ఇది ఒక్క అవకాశం దొరికింది యూట్యూబ్ నుంచి మీ అందరికి చూపించడానికి. మీకు ఇలాంటి వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు చూపిస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తున్నాను. కాకపోతే మీరు నాకు ఎంకరేజ్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి. చూసి నచ్చితే మాత్రం లైక్ చేస్తుండండి. కామెంట్లో కూడా నాకు చెప్తుండండి ఎలా ఉంది వీడియో, ఏంటి ఏం కథ అనేది. దాన్ని బట్టి నేను ఫర్దరు ఇంకా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతవరకు సెలవు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.